మెదక్లో జరిగిన ఘటనపై కాంగ్రెస్ నాయకులు శాంతి భద్రతపై దృష్టి సారించకుండా మీడియా సమావేశాలకే పరిమితం అవుతున్నారని నిజాంపేట బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెదక్లో జరిగిన సంఘటనపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పంజా విజయ్ కుమార్ పై ఆరోపణలు చేయడం తగదన్నారు. మండలాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ ఆపదలో ఉన్న వారికి తోడుగా ఉండే జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ పై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం దారుణమన్నారు. బీజేపీ పార్టీపై ఆరోపణలు చేయడం సిగ్గుమాలిన చర్య అని, ఇకనైనా కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని, శాంతి భద్రతలపై దృష్టి సారించాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం అన్నదమ్ములు కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టేలా చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఘర్షణలో భాగంగా కాంగ్రెస్ నాయకులు శాంతి భద్రతల మీద దృష్టి పెట్టకుండా ప్రెస్ మీట్లకు పరిమితమవుతున్నారు. వారు శాంతి భద్రత మీద దృష్టి పెట్టి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని, స్థానిక ఎమ్మెల్యే గారు ఆ విషయం మీద స్పందించలేరని నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అన్న విషయాన్ని పదే పదే విమర్శిస్తూ ఆయన పైన నిందారోపణలు చేయడం అది ఎంతవరకు వాస్తవమని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మెదక్లో ఏర్పడినటువంటి పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి వచ్చినా కానీ ఎందుకు స్పందించలేరని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. దీనికి మీరు చేసే అసత్య ప్రచారాలు ఇకనైనా మానుకొని శాంతి భద్రతలపైన మరియు స్థానిక మన దృష్టి సాధించాలని కాంగ్రెస్ నాయకులకు విన్నపిస్తున్నాం. జై శ్రీరామ్. బక్రీద్ ముందు రోజు మెదక్లో ఒక వర్గానికి చెందిన వాళ్ళు గోవులకు తరలిస్తుంటే బీజేపీ నాయకులు అలాగే హిందువులు అడ్డుకున్నారు. అడ్డుకున్న వారిపై వారు దాడి చేయడం శోచనీయం. ఇట్టి విషయాన్ని మా ఎంపీ గారు రఘునందన్ రావు గారు, జిల్లా అధ్యక్షులు పంజా విజయ్ కుమార్ గారు, అలాగే జిల్లా నాయకులందరూ ఖండించి ప్రతి మండలంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం చేయడం వల్ల కొంతమంది నొచ్చుకొని నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు మా నాయకులను విమర్శించడం అనేది వారికి సిగ్గుచేటు. మా జిల్లా ఎంపీ రఘునందన్ రావు గారు రావడం వల్లే గొడవలు అవుతున్నాయని అంటున్నారు. మీ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారు కూడా, వారు కూడా ఇప్పుడు మన మెదక్ ఎమ్మెల్యే కదా, వారు కూడా అడ్డుకోవాలి కదా దీన్ని గొడవలను. మా రఘునందన్ రావు మీద నిందలు ఎందుకేస్తున్నారు? మీరు మా రఘునందన్ రావు గారిని మీరు విమర్శిస్తున్నారంటే మీరు ఆకాశంలోకి ఉమ్మినట్టే లెక్క. మీరు ఆకాశంలోకి ఉమ్మినట్టు మీ ముఖం మీద పడ్డట్టే లెక్క. కావున మా రఘునందన్ రావు గారిని విమర్శించడం బంద్ చేసుకోండి. మేము బరాబర్ చెప్తున్నాం, మేము బీజేపీ వాళ్ళం, అన్ని వర్గాలను సమానంగా చూస్తాం, గోమాతను కాపాడుకుంటాం. మేము హైందవ సంస్కృతికి కంపల్సరీ కాపాడడానికి ప్రతి నిమిషం కూడా మేము ముందుంటామని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం. ఇకనైనా మీరు ఈ చిల్లర మాటలు బంద్ చేసుకొని మీరు బరాబర్ మేము గోరక్షలకు మీరు ముందుండండి, హిందువుల సాంప్రదాయాలను కాపాడండి, మీరు కాపాడండి ప్రతి ఒక్కరు. మేము కూడా మీతో పాటు బరాబర్ హిందువుల ఐక్యతకు పాటుపడదాం, దేశ సమైక్యతకు కూడా పాటుపడతామని చెప్పేసి మేము పత్రికా ముఖంగా డిమాండ్ చేస్తున్నాం. ఇకనైనా ప్రతి ఒక్కరు మోడీ గారు చెప్పేది ఒకటి నినాదం,